ఇప్పుడు మనం ఎక్కడ దర్శనం చేసుకున్నాం శ్రీ ఓకే 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 అన్నయ్య వాళ్ళు వెళ్తున్నారు దర్శనం అయిపోయి మేమే దర్శనం చేసుకుని వెళ్ళాలన్నమాట. గౌరీ కేదారేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము. వాళ్ళు రూమ్కి వెళ్తున్నారు వాళ్ళు, మేమేమో గల్లీలలో ఇక్కడ వెళ్తున్నాం అన్న. గౌరీ కేదారేశ్వర టెంపుల్కి అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి. ఇక్కడ చూసారా ఫ్రూట్ షాప్స్ అన్ని. At Sri Ram Sweets, continue on to Gauri Kedareshwar Lane. కూరగాయల Sri Ram Sweets, continue on to Gauri Kedareshwar Lane. గౌరీ కేదారేశ్వర టెంపుల్ కి ఒక మాకు 200 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. At Sri Ram Sweets, continue on to Gauri Kedareshwar Lane. ఇక్కడ వచ్చారా ఘాట్, ఇంకో ఘాట్ ఇక్కడ. శ్రీ గౌరీ కేదారేశ్వర టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూసారా ముందర శ్రీ గౌరీ కేదారేశ్వర టెంపుల్ ఇక్కడ ఉంది. టెంపుల్ ఎంట్రన్స్ భాగం ఇది టెంపుల్ ఎంట్రన్స్ భాగం. లోపలికి వెళ్ళాలి. ఇంకా ప్రజెంట్ అయితే మనకు శ్రీ కేదారేశ్వర టెంపుల్కి వచ్చాము. గౌరీ కేదారేశ్వర టెంపుల్కి అయితే వచ్చాము. దర్శనం అయిపోయింది. మన గౌరీ కేదారేశ్వర టెంపుల్ వరకు కూడా మనకి ఘాట్లో వాటర్ అయితే వచ్చాయి. చూసారు కదా, ఫుల్ నీరు ప్రవహిస్తుంది. కాశీ నిండుగా ప్రవహిస్తుంది మొత్తానికి. ఇదే మన శ్రీ గౌరీ కేదారేశ్వర మందిర్. గౌరీ కేదారేశ్వర మందిర్ పైన చూసారు కదా టెంపుల్ యొక్క భాగం. సో అయిపోయిందా టెంపుల్ దర్శనం అయిపోయిందా? సో చూసారు కదా గంగ ఇలా నిండుగా ప్రవహిస్తుంది కంప్లీట్గా మొత్తానికి. కాశీ ఘాట్స్ అన్ని మొత్తం కూడా అక్కడ నుంచి ఇట్లా కనిపిస్తున్నాయి మొత్తం. రండిగా అమ్మ. శ్రీ గౌరీ కేదారేశ్వర టెంపుల్లో దర్శనం చేసుకొని అయితే మన పిల్లలు బయటకు వచ్చారా? ఓకే ఓకే. సో ఇది నది ఇలా ప్రవహిస్తుంది. సో చూసారు కదా గంగా మొత్తం కూడా ఎంత మంచిగా ప్రవహిస్తుందో ఫుల్గా. ఇది కేదార్ ఘాట్ అంటారు. కేదార్ ఘాట్ చూసారు కదా కేదార్ ఘాట్. సో నీళ్ళ దగ్గరకు వచ్చాను మళ్ళీ. ఇక్కడ నుంచి బోట్స్. సో ఇది మన గంగామాత. ఇక్కడ నుంచి అయితే తిరుగు పైన స్టార్ట్ అవుతుంది. మేము ఇప్పుడు మా కాశీ విశ్వేశ్వర దర్శనం టైం ఉంటామో కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకుంటాము. ఎందుకంటే మాకు ఈవినింగ్ టైం ఉందన్న ట్రైన్కు. ఇక్కడ నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్కి వెళ్ళాలి కనుక ప్రజెంట్ అయితే మేము ఎక్కడ వీలైతే అక్కడ దగ్గర ఏది ఉంటే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇది మనకి ఏంటంటే ఏమంటారు జ్యోతిర్లింగం అన్నమాట. ఇక్కడ కేదారేశ్వర దర్శనం చేసుకొని అయితే పైకి వచ్చాము. ఇటు గంగా ఇటు అమ్మవారి దర్శనం చేసుకొని ఇప్పుడు వచ్చాను. బయటకు వస్తున్నారు. వ్యూ పాయింట్ చాలా బాగుంది అన్నమాట. ఇప్పుడు గంగా మాత్రం సూపర్ కనబడుతుంది. ఘాట్ ఫుల్ ఘాట్లో నిండిపోయింది. కేదారేశ్వర టెంపుల్ దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాము. శ్రీ గౌరీ కేదారేశ్వర టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనకు కాశీ విశ్వనాథ్. మేము వచ్చిన దారినే వెళ్ళాలి. మనం ఆశ్రమం ముందు నుంచి వెళ్ళాలి కాశీ విశ్వనాథ్ టెంపుల్ దర్శనంకి. ఇంకా ఘాట్ దగ్గర రోజు ఘాట్ లేవు. పక్కన ఘాట్ స్ట్రైట్గా పోవచ్చు. బట్ వెళ్ళే కనుక ఎట్లా వెళ్ళిపోతుంది. సో ప్రజెంట్ అయితే మేమైతే డైరెక్ట్ అక్కడ నుంచి వెళ్ళి గౌరీ కేదారేశ్వర టెంపుల్ నుంచి వెళ్ళి తిరుపతి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ కూడా జస్ట్ 6 కిలోమీటరు 1 కిలోమీటరు 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ మ్యాక్సిమం ఇంత డిస్టెన్స్లో ఉంటాయన్నమాట. మన కాశీ మొత్తం కాలినడకన తిరగవచ్చు. ఎక్కడికి మీరు ఆటో వాడాల్సిన పని లేదు. అన్ని దగ్గర ఉంటాయి. గల్లీలోకి వెళ్ళి అయితే షార్ట్ కట్ చాలా ఉంటాయి. వీలైతే గూగుల్ మ్యాప్ పెట్టుకొని కాలినడకన పెట్టుకుంటూ వెళ్తే మీకు ఈజీగా దొరుకుతాయి అనమాట. ప్రజెంట్ అయితే తిరుబండేశ్వర్ దగ్గరకు వచ్చేసాము. ఇది రోడ్ మీద ఉన్నట్టే ఉంటుంది తిరుబండేశ్వర స్వామి టెంపుల్. చూసారా ఫుల్ బిజీ గల్లీలో చిన్న గల్లీకి వెళ్ళి కమాన్ బేట కమాన్
సో దగ్గరికి వచ్చేసాము. ఇంకొక 100 మీటర్ డిస్టెన్స్లో మనకి తిరుబండేశ్వర స్వామి టెంపుల్ రాబోతుంది. ఇక్కడ కూడా శారీ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అన్ని చీరల షాపులు. ఫ్రెండ్స్ మనకి ఇదే తిరుబండేశ్వర స్వామి టెంపుల్ చూసారా. మెయిన్ రోడ్ నడకదారిలో ఉంటుంది అనమాట తిరుబండేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి. ఇదే ఆ గుడి. బాబా తిరువండేశ్వరనాథ్ మఠ్ అంట. లోపల టెంపుల్ రండి. శ్రీ తిలబండేశ్వర మహాదేవ్ ఆలయం వారణాసి దర్శనం అయిపోయింది. ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఇంకా అమ్మాయిలు దర్శనం చేసుకున్నారు, వస్తున్నారు. తిరుబండేశ్వర స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. తిరుబండేశ్వర ఇక్కడ కాశీ విశ్వనాథ్ దగ్గరికి వెళ్తున్నాము. ఎంత టైం పడుతుంది ఏంటి అని మనకి తెలియదు. ఇక్కడ ట్రైన్ టైం అయితే మేము మధ్యాహ్నం వరకు బయటికి వెళ్ళాలా. మా టైమింగ్స్ రండి, కమాన్ రండి రండి. వస్తున్నారా? సో మెయిన్ రోడ్ దగ్గరే ఉంటుంది అనమాట. అన్ని టెంపుల్ కూడా కాశీ విశ్వనాథ్ టెంపుల్ సరౌండింగ్లో ఉంటుంది. అన్ని చెప్పాను కదా. 1 కిలోమీటర్ ప్రసాదంలో కార్ వచ్చిందా నీకు? అవునా? యూఆర్ లక్కీ బాయ్, యూఆర్ లక్కీ బాయ్. సూపర్ హీరో కదా నువ్వు, అందుకొరకే వచ్చింది నీకు. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ దర్శనం వచ్చేసి మనం డైరెక్ట్ కాశీ విశ్వనాథ్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ విన్నర్కి ఎండ కొడుతుందట బాగా. సో ఇది మన మెయిన్ ఇక్కడ గేట్ 1 ఎంట్రన్స్ అనమాట. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి మనం లోపలికి జస్ట్ ఒక 400 మీటర్స్ ఉంటుంది అండి. 405 మీటర్స్ ఉంటుంది నాకు తెలిసి ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఎంట్రన్స్ ఇక్కడ వెళ్ళడం. అయితే మొబైల్ సీట్ అన్నీ కూడా మనం లోపల లాకర్లో పెట్టచ్చు. వేరే వేరే ఐటమ్స్ ఇక్కడ పెట్టరా, కానీ మొబైల్ తీసుకెళ్తే మాత్రం లోపల లాకర్లో పెట్టచ్చు. టెంపుల్ దాంట్లో పెట్టచ్చు, ఫ్రీగా పెట్టచ్చు. వేరే వాళ్ళు అయితే డబ్బులు తీసుకొని సామాన్ కొనుక్కోవాలన్నమాట. ఇది కల్చర్ ఎంట్రన్స్. సో ఇవన్నీ స్వీట్ల షాపులు, బ్యాంగిల్స్, టిక్లీలు. మీ గల్లీ చూపెట్టాలి, రోడ్లు చూపెట్టాలని చెప్పేసి అటు ఇటు కెమెరా దింపుతున్నాను నేను ఏమేమి ఉన్నాయని చెప్పేసి. లస్సీ 40 అంటే ఇక్కడ. సరే నన్ను పడుకో. షాప్స్. సో చిన్న గల్లీ డైరెక్ట్గా మనకి గేట్ నెంబర్ 1 దగ్గర వెళ్తే అన్నపూర్ణ టెంపుల్, తర్వాత ఇదే టెంపుల్ సాక్షి గణపతి టెంపుల్కి అన్నపూర్ణ. సో మెయిన్ టెంపుల్స్ కానీ ఇది మెయిన్ దారాలు. ఫస్ట్ గేట్ నుంచి పోతే అన్ని దగ్గర ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారా రకరకాల సోంపులు, అన్ని సోంపులు మొత్తం కంప్లీట్ సోంపులు, ఫుల్ చీరలు, ఇక్కడ షర్ట్స్, బట్టలు. వస్తున్నారు అందరూ. ఏమైంది? మా విన్నా నేడుస్తున్నాడు, తర్వాత కలుద్దాం మళ్ళీ. ఓకేనా? సో ఫైనల్గా అయితే మన గేట్ నెంబర్ 1లోకి వెళ్ళి పోతే మనకి ఫోన్లు మొబైల్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదనమాట. గేట్ నెంబర్ 2లోకి అయితే లేదు. నెక్స్ట్ అయితే గేట్ నెంబర్ 3కి వెళ్తున్నాం. గేట్ నెంబర్ 3 అయితే లాకర్స్ ఉంటాయి, లోపల లాకర్స్ ఉంటాయి. గవర్నమెంట్ సంబంధించిన లాకర్స్ ఉంటాయి. మన మణికంఠ ఘాట్ నుంచి వచ్చే రోడ్ ఉంటుంది కదా, అక్కడ ప్లేస్లో లాకర్లు ఉంటాయన్నమాట. మన ఫోన్ పెట్టుకోవచ్చు. పక్కన టెంపుల్ ఇది. ఏమైంది? అవునా? విన్ను అయితే దెబ్బలు అయితే మళ్ళా రండి. సో టెంపుల్ పక్క దగ్గరికి వచ్చామన్నమాట. అయితే మనకి లోపల కూడా లాకర్లో పెట్టుకోవడానికి ఉంటాయి గవర్నమెంట్. ఎంత దూరం మొత్తం వీళ్ళు ఆటలాడుతున్నారు. టెంపుల్ మొత్తం సరౌండింగ్ మొత్తం చూసారు కదా, అట్లా ఆటలాడుతున్నారు. సో టెంపుల్ పక్కన అన్నమాట ఇది. ముందర మనకి మెయిన్ టెంపుల్కి దారి.
సో కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నాము. మనకైతే గుడి గోపురం అయితే ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా, మెయిన్ గుడి గర్భగుడి గోపురం ఇది. ఇది గేట్ నెంబర్ 3. జస్ట్ ఎంత ఒక 5 minutesలో అయితే దర్శనం అయిపోయింది ఇక్కడ చల్లి. సో అమ్మాయిలో కూర్చున్నారు. టైం అయిపోయింది అమ్మా, ట్రైన్ టైం అయిపోయింది. వచ్చిన దారినే మళ్ళీ వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా. మేము గేట్ నెంబర్ 3 వచ్చినాం. మళ్ళీ గేట్ నెంబర్ 3 నుంచి గేట్ నెంబర్ 2కి వెళ్ళి 2 నుంచి వెళ్ళిపోవాలన్నమాట డైరెక్ట్. సో జై బోలో కాశీ విశ్వేశ్వర మహారాజ్కి జై. సో మా తిరుగు ప్రయాణం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కాశీ విశ్వేశ్వర ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళి రూమ్ వేకెంట్ చేసి తిరుగు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఇందులోనే డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి చూసారా. ఇక్కడ ఫోన్స్ పెట్టుకోవడానికి లాకర్స్ చెప్పాను కదా, ఇక ఫోన్ పెట్టుకోవడానికి లాకర్స్ ఇవి లాకర్స్ ఫోన్ పెట్టుకోవడానికి. దివ్య అనుభవం అంటే మన ఇది ఏమంటారు విజన్ ఉంటుంది కదా, దాని ముందర కానీ చూపెట్టది. సో విన్ను ఏమైంది పెట్టా మళ్ళీ నడుస్తలే అన్నీ కూడా తీసేసాను. సో చూసారా ఫారెన్ ఎంత బ్యాగులు వేసుకుని తిరుగుతున్నారు వాళ్ళు ఫారినర్స్ అయితే. ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాం. అయితే మన కాశీ విశ్వనాథ్ టెంపుల్ నుంచి వెళ్ళి డైరెక్ట్గా మళ్ళీ మా రూమ్కి వెళ్తున్నాం అనమాట. శ్రీ రామతారక ఆంధ్రాశ్రమం ఉంది కదా, అక్కడ మేము తీసుకున్న రూమ్కి. మా అమ్మ అయితే నడుచుకుంటూ వస్తున్నారు మెల్లగా. ఎట్లా ఎంతెంత బ్యాగులు వేసుకుని వస్తున్నారు. చలో చలో సరే. మా జునునానికి ఇక్కడ కొన్ని నూడిల్స్ అవి తినిపించాను. సో బొత్తరపు స్టార్ట్ అయింది అనమాట. మీరు ఎత్తుకుంటే వస్తుందా? సరే ఎత్తుకోండి ఇంకా వాళ్ళ ఓకేనా. ఇక్కడ ఎక్కువ అని లస్సీలే షాపులే బాగున్నాయి. మరి తాగుతావా చాలా లస్సీ తాగుతావా? మళ్ళీ చీరల షాపులు వచ్చినాయి ఇక్కడ చూసారా. ఇక్కడ అంతా ఫారినర్స్ అయితే మొత్తం ఉన్నారు ఇక్కడ. కాశీ గల్లీలన్నీ మీకు ఎలా కనిపిస్తున్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తిరుగుతుంటే మస్తు అనిపిస్తుంది యాక్చువల్గా, అసలే బోర్ కొట్టదు. ఎందుకంటే ప్రతి ఎన్ని కిలోమీటర్లు నడిచినా కూడా ఎందుకు బోర్ కొట్టదు అంటే ప్రతి అడుగుకు ఒక షాప్ ఉంటుంది. అడుగుకే జస్ట్ 1 feet 2 feetకే మీకు ఒక షాప్ అనేది వస్తుంటుంది అనమాట. ఆ కారణం చేత మీకు అసలు బోర్ అనేది కొట్టదు. కాశీలో ఎంత దూరం నడిచినా ఎంత దూరం వెళ్ళినా కూడా. ఇల్లు కూలిపోయిన ఇల్లు ఉన్నాయి ఇక్కడ, పక్కన షాప్స్ ఉన్నాయి. విన్నాని దిగు, కింద దిగినాడు. అయ్యో అమ్మ వాళ్ళు మిస్ అయిపోయారు, మళ్ళీ వెనకాల వెళ్ళిపోయారు. వస్తలేరు, ఎక్కడ పోయారు? అక్కడ ఉన్నారు. కొంచెం వస్తున్నాం మేము ఇక్కడికి వచ్చినా, వాళ్ళు అక్కడ నుండి వస్తున్నారు లోపల నుంచి వెళ్ళి. కమాన్ ఇక్కడ ఇంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. మేము వెనుకాడిపోతున్నారు అనమాట. ఇక్కడ అందరు ఫటాఫట్ అన్నట్టు ఫాస్ట్ వచ్చేస్తున్నారు. అందరూ ఫారినర్స్ కూడా గూగుల్ మ్యాప్లు పెట్టుకొని నడుస్తున్నారు లొకేషన్ అంతా కూడా. రండి కమాన్ ఫాస్ట్. ఇట్లాంటి గల్లీ దగ్గర మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇటో గల్లీ. చలో ఇప్పుడైతే మనం చూసారు కదా ఇక్కడంతా ఫారినర్స్ కనిపిస్తున్నారు. అమ్మయ్య. సో ఫారినర్స్ అంతా కూడా మొత్తం ఏరియాలో అంతా ఫారినర్స్ ఉన్నారు అనమాట. ఇటు అటు కంప్లీట్ ఫారినర్స్ ఉన్నారు. కంప్లీట్ చూసారు కదా, ఇక చూడండి మొత్తం ఫారినర్స్ అంతా కూడా. హాయ్ మొత్తం మంది ఫారినర్సే వెళ్తున్నారు కంప్లీట్గా. మేమైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసాను, రూమ్ దగ్గరికి. ఇది ఆల్సో ఫ్రమ్ చూసారా ఫారినర్స్ చాలా మంది కాశీలో అని చెప్తున్నా కదా. మళ్ళీ పూజించే విధానం కానీ వాళ్ళు చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనకు రైట్ టర్న్ చూసారా, అది అక్కడికి వెళ్తుంది. ఇంకా మా అమ్మ వాళ్ళు చూసారా ఎంత గల్లీలకి మెల్లిమెల్లిగా ఆవులను దాటుకుంటూ మనుషులను దాటుకుంటూ మెల్లిమెల్లిగా వచ్చేస్తున్నారు, ఒక్కొక్కరిని దాటుకుంటూ.
ఈ పాయింట్ నుంచి మాది అయితే కాశీ కైలాస్ భవన్ అయితే కనిపిస్తుంది. ఎదురు కనిపించేది ఇక్కడ కనిపిస్తుంది ఫోకస్ అయితే యాక్చువల్గా. అమ్మయ్యా వచ్చేసిల్లు. ఇక్కడ నుంచి అమ్మ దారి తెలుసా నీకు? మా అమ్మకు దారి తెలిసింది. స్ట్రైట్గా అవుతుంది. కీ ఇస్తాను, నేను వెళ్తాను. తీసుకోండి, కీ తీసుకోమ్మా. తీసుకోండి, నేను అక్కడ వెళ్ళేస్తా.